ఎక్కువ డబ్బులు పోయేది చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి. సౌత్ నుంచి, దక్షిణాది రాష్ట్రాల నుంచి డబ్బులన్నీ ఢిల్లీకి పోతాయి. జిఎస్టీ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు. మళ్ళీ పంపిణీ చేసేటప్పుడు జనాభాను పంపిణీ అంటే నార్త్కే పోతాయి పైసలన్నీ. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవి సౌత్కు రావు. రైలు మార్గం వేయాలంటే రాదు, రోడ్లు వేయాలంటే రాదు, వంతెన కట్టాలంటే రాదు, హాస్పిటల్ కట్టాలంటే రావు, అన్నీ అక్కడికే పోతాయి. అంటే ఇది విదేశస్తులు. కాలనీ అంటే ఏంటంటే ఇంటర్నల్ కాలనీ అవుతుంది. కాలనీ అంటే ఏంటంటే బ్రిటిష్ కాలనీ, ఇండియా కాలనీ అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ రాజకీయ పెత్తనం చేసుకుంటా, సైన్యాన్ని తీసుకొచ్చి రాజకీయ పెత్తనం చేసుకుంటా ఈ సంపదనంతా దోచుకొని తీసుకొని వెళ్ళిపోతారు మన దేశానికి. అది కాలనీ అంటే మన దేశం సొమ్ము ఇతర దేశాలకు పోతుంది. ఇప్పుడు మన సొమ్ము అంతా నార్త్కు పోతుంది. ఇంటర్నల్ కాలనీ అవుతుంది. అంతర్గత వలస పాలనకు గురవుతుంది తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఆఖరికి ముంబై ప్రాంతాలు కూడా, మహారాష్ట్ర ప్రాంతాలు కూడా అవుతాయి. ఇట్లా ఉన్నప్పుడు ఇంత భయంకరమైంది వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు? అడ్డేం లేదు వాళ్ళకు. ఇప్పటికే మనం చూస్తున్నాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఓట్లన్నీ వాళ్ళే. సౌతే కాదు, నార్త్ ఈస్ట్ కూడా అంతే. నార్త్ ఈస్ట్లో కూడా అదే మోసాలు జరుగుతాయి. ఆ త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బెంగాల్ కూడా అదే. దీంట్లో రాజకీయ ప్రయోజనం ఏంటంటే బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో రావద్దు, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలో రావద్దు, అంతా మేమే ఉండాలి. మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, వస్తారేమో. దక్షిణాది కాంగ్రెస్ వాళ్ళు గట్టి గడబడి చేస్తుండ్రు, ఉత్తరాది కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు. ఉత్తరాది ఎందుకు చేస్తలేరు అదో సమస్య. చివరికి చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో ఉన్నప్పటికీ కూడా దొంగని ఆయన మంచివాడు అంటలేను, కానీ ఆయన కూడా పరోక్షంగా అంటుండు మనం కూడా సంతానోత్పత్తి పెంచాలి, ఎక్కువ మందిని గడాలి అంటుండు. అంటే ఉత్తరాదితో సమానంగా పోటీ పడాలని ఇండైరెక్ట్గా అంటుంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? ఉత్తరాది వాళ్ళు తక్కిన పార్టీలు ఎందుకు మాట్లాడాయి? కమ్యూనిస్ట్ పార్టీలో గట్టిగా మాట్లాడుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు కొట్టే ప్లాన్ కూడా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు మనం రావు, దానికి అమలు కావాలి. వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తుండ్రు. అందుకనే దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి, లేకపోతే దేశం రెండు ముక్కలైపోయే పరిస్థితి ఉన్నది. కలిసి ఉండాలి కదా, ఫెడరలిజం అంటారు. మొత్తం దేశం అంతా, భారతదేశం అనేక జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, ఉప సంస్కృతులు, ఆదివాసులు, ఎన్ని రకాల ఒకరికొకరు సంబంధం కూడా ఉండదు, భాషకు సంబంధం ఉండదు. అంత దేశం ఇది. ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్ అంటే అనేక దేశాల కలయిక ఫెడరేషన్. అట్లాంటి అనేక ఫెడరేషన్లు కలిస్తే ఇండియా అవుతుంది. అంత పెద్దది ఉన్నప్పుడు దీన్ని విచ్ఛిన్నం చేయడం సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పినారు. అందరూ కలిసి ఉండాలనేది రాజ్యాంగం. దానికి విరుద్ధంగా పోతున్నారు. దాని మీద గట్టిగా మనం ఫైట్ చేయాలి. అందుకని సమావేశం పెట్టినాము, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినాము, మంత్రులు కూడా పిలిచినాము. మహేష్ కుమార్ వాళ్ళంతా ఢిల్లీకి పోతున్నారు. పొన్నం ప్రభాకర్ అయితే వస్తుందని చెప్పిండు, వస్తుండొచ్చు ఆయన. బట్టి ఏమో ఎవరు చనిపోతే పోయిండు. ఆయన కూడా ఇద్దరు వస్తామన్నారు. మిత్రులారా, మనం ఇది సీరియస్ ఇష్యూ, ఇది బ్రెయిన్ స్టార్మింగ్. మనం చిలకాలి, మెదడంతా పెట్టి ఆలోచించి చిలకాలి, పరిష్కారం కూడా ఆలోచించాలి, మనం ఏం చేయాలని కూడా ఆలోచించాలి. ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏం చేద్దాం, మనం దీన్ని ఎట్లా ఆపుదాం చూడాలి. 48 గంటల ముందు వాళ్ళు ఏం చేయబోతున్నారు? 48 గంటల ముందు ఎంపీలకు ఇచ్చారు. అది ముందే ఇవ్వాలి కదా. ఈరోజు పెట్టేసింది దాన్ని. జనాభా 2011 ప్రకారం చేస్తామని చెప్తున్నారు. మరి 2029 దాకా ఆగాలి కదా. ఆ జనాభాను పెట్టండి. 2011 ఎందుకు అంటే ఉత్తరాదికి లాభం కలిగించేది చేస్తున్నారు వాళ్ళు. దాన్ని మనం గట్టిగా నిరోధించాలి. దానికోసం ఇక్కడ ఆలోచించి పెడదాము. దీనికి మొదటి నుంచి కష్టపడుతున్నాడు మా కరుణాకర్ రెడ్డి, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు. ఆయన అధ్యక్షత వహిస్తాడు. మా శారదమ్మ ఉన్నది అడ్వకేటు, ఆమె ఉంటుంది. పల్లా వెంకటరెడ్డి గారు ఉన్నారు, రాములు గారు సిపిఐ, పల్లా వెంకటరెడ్డి గారు సిపిఐ, రాములు గారు, ఈటి నరసింహ గారు సిపిఐ, ఏదో మా మాడపు శ్రీధర్ గారు, ఈయన పెద్ద ఫైటర్. అయినా ఢిల్లీ వాళ్ళకు హరగోపాల్ గారు వస్తారు. ఇప్పుడు హరగోపాల్ గారు భాషలు చెప్పాలంటే నిజానికైతే వీరిని మోదీ వరవరరావు పక్కనో సాయిబాబా పక్కనో జైలు పెట్టాలి. ఈయన ఎందుకు కాపాడుతుందంటే హరగోపాల్ గారికి చెప్పింది ఏంటంటే నీ నామమే నిన్ను కాపాడుతుందయ్యా అన్నాడు. ఈ నామం ఉన్నోళ్ళు పెడితే ఎట్లా, నక్సలైట్ ఎట్లా అంటారు ఆయన? అందుకని ఆయన ఫైట్ రాస్తూనే ఉంటాడు, చాలా అద్భుతంగా రాస్తాడు. కొంచెం సమస్య వచ్చింది కానీ మెమరీ అంతా మళ్ళీ రికవర్ అయింది. తర్వాత మన నరసింహారెడ్డి గారు పర్యావరణం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా ఫైట్ చేస్తుంటారు. దిలీప్ రెడ్డి కూడా ఉన్నారు, ఆయన కూడా పర్యావరణం మీద చేస్తూనే ఉంటాడు. మా సాధిక ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ సభను నడిపించాల్సిందని అధ్యక్షుల్ని కరుణాకర్ రెడ్డిని కోరుతున్నాను.